ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథంలో మనము ధ్యానం చేస్తున్న ఈ యొక్క 17వ అధ్యాయంలో అనేక సత్యాలను గూర్చిన మర్మములను మనము తెలుసుకుంటూ ఉన్నాం. యోహాను భక్తునికి దేవదూత కనుపరిచిన విషయాలు మొదటి వచనంలో మనము చూస్తున్నాం. ఈ యొక్క విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్య, ఇది సర్వలోకమునకు అధికారి అయిన ఈ అపవాది సర్వ భూప్రజలను లోపరుచుకొని వారితో పూజింపబడుచు ఉన్నది. అందువల్ల ఆ యొక్క అపవాది వారిని వశపరుచుకున్న విధానం బట్టి మరియు ఆ యొక్క వేశ్య ఆ భూప్రజలను భూరాజులను తన వశములో మత్తులో ముంచిన విధానం బట్టే ఈ యొక్క లోకమంతా కూడా ఆ వేశ్య వెనుక వెళ్తుంది అని మనకు అర్థమవుతుంది. 2వ వచనం ప్రకారం భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, అనగా సర్వలోక రాజ్యాల్లో ఉన్న అధికారులు రాజులు ఆమెను పూజించుచు నమస్కరించుచు ఆమెను ఆరాధించుచు ఉన్నారు. వారి యొక్క ఆ మత సంబంధమైన ఆచారములతో దానిని తృప్తిపరచుచు దాని వెంబడి వెళ్తూ ఆ మత్తులో మద్యములో మునిగిపోయి ఉన్నారు. with whom the kings of the earth have committed fornication.